ఈ ఒడ్లు 1474. 1474 ఒడ్లు ఎన్ని 120 రోజులు కాదట్టయితే 110 రోజులకే 118 రోజులకి ఈయన కంకులు చల్లిన రోజు కానుంచి. ఇప్పుడు ఆ మందు వచ్చి మందు ఏంది అది? ఇస్టోరియా. ఏం కంపెనీ అది? సింజంటా కంపెనీ ఇస్టోరియా. ఓన్లీ గదేనా? ఇంకేమైనా ఉందా కలిపేది? 3 రకాలు ఉన్నాయి. దరిబట్ల ఈ బ్లోయర్ పంప్ వల్ల దరికి కూడా సన్న తుప్పలు కూడా లోనకు పోద్ది అనమాట, దోమ లేకుండా ఉంటుంది. మంచిగా వైట్ రావటానికి, బియ్యం నోక కాకుండా ఉండటానికి, కలర్ ఉండటానికి, సేన్ కలర్ ఒకటి, అగ్గి తెగులు రాకుండా ఉండటానికి. నేటివ్ అగ్గి తెగులు పనిచేసిద్దా? అగ్గి తెగులకి ఎందుకు పనిచేయదు అంటే తెగుళ్ళు అంటే అన్ని తెగుళ్ళకి పనిచేసిద్ది. అదేలే ఇంకో ఖాళీ బకెట్. నేటివ్ వెస్టోరియా, సిజంటా వాడిది ఇన్సిపియో. మాకెళ్ళి చెప్పి ఇన్సిపియో ఎంత అయింది కాస్ట్ ఇది ఎకరానికి వచ్చేసి? అసలు మొత్తం కొట్టేది ఏదైనా మొత్తం కలిపి 4300 అయితే ఎకరానికి. ఒక్క ఎకరానికి ఇంత కాస్టా? అంటే తెగుళ్ళకి బాగా పనిచేసేది, దోమకి పురుగుకి. ఆ మందం 3 బస్తాలు ఒడ్లు పెరుగుతాయి. నువ్వు తెగులు అనుకోవద్దు. ఆ మందం దీని కొట్ట వల్ల 3 బస్తాలు ఒడ్లు పెరుగుతాయి. 3 బస్తాలు ఒడ్లు పెరుగుతాయి. అదేలే, అంటే కాస్ట్ 4000 అవుతుంది ఎకరానికి. 4000 అయితే 3 బస్తాలు ఒడ్లు పెరుగుతాయి. మనం కొట్టేది మనకే లాభం వస్తుంది. ఇది కొట్టడం వల్ల మనకే లాభం. అంటే కాస్ట్ కోసమని ఆలోచించద్దు, కొట్టే కొడుతుంది కాదు. సింజంటా కంపెనీ, ఇది బేర్ కంపెనీ, అది నేటివ్ బేర్ కంపెనీ. ఎకరానికి ఎంత 100 గ్రాములు కొడుతున్నాయి నేటివ్? 100 ఎకరానికి 100. ఇన్సిపియో 240 గ్రాములు 2 ఎకరాలకి. 240 గ్రాములు 2 ఎకరాలకి. ఏంది పొటాష్ యూరియా కలిపిందా? పొటాష్ యూరియా ఉదయం పూట చల్లొద్దు, కొంచెం 10 కానీ అసలు చల్లొద్దు. 10-11 అయినాకనే చల్లాలి. ఎందుకంటే పొటాష్ ఏంటంటే మనిషికి దానికి పట్టి బొరిపల మీద బట్టి మొత్తం మాడిపోద్ది. 10:30-11 కానీ చల్లొద్దు. ఇప్పుడు కలిపిన కాబట్టి మూటలు పోసుకొని రెడీ గిన్నెల మీద వేసుకో. గిన్నెల మీద వేసుకొని మళ్ళీ 11 చల్లు. ఓకేనా? సరే. మరి ఇన్సివో కొట్టడం వల్ల ఎలకలు అంటే మనం నీళ్ళు లేకుండా కొద్ది వరిపొలం ఉంటే అవి తింటాయిగా. ఇది కొట్టడం వల్ల ఎలకలు, పురుగులు, ఇంకేమన్నా. 50 రోజుల వరకు ఒకసారి కొట్టిన. ఫస్ట్ లో కూడా ఇదే కొట్టినవా? ఎకరానికి ఇప్పుడు ఎన్ని కొడుతున్నారు? 2 ఎకరాల మీద 11. 2 ఎకరాలకి 11. బ్లోయర్ తో 11 పంపులు కొడుతున్నారు. అట్ట పోసిన ఇదంతా పోయకుండా కూడా మడంతాలు కాదు. నేటివ్ కొట్టడం వల్ల లాస్ట్ వరకు కూడా మెడంతాలు కాదు. ఒడ్లు బలంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, గట్టి గింజలు ఉంటాయి. అన్ని అందరి ఊళ్ళో వాళ్ళు అందరూ 72 కిలోలు వస్తే మంది మాత్రం 77-80 కిలోలు రావాలి. 4 బస్తాలు పెరుగుతుంది. కానీ అంటే ఈ మందులు కొట్టడం వల్ల 4 బస్తాలు పెరుగుతాయి. అంటే తాలు కాదు కాబట్టి ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. దీని పేరు ఏం పేరు? ఇన్సిపియో. పురుగు ప్లస్ ఎలకలు, దోమ ఏది ఉండటానికి లేదు. ఈ మందులు ఎక్కడ తెచ్చినావు? వైరా నాగార్జున మురళన్న దగ్గర. అంటే నాగార్జున అంటేనే అసలు ఫేమస్. ఆయన మందులు కూడా నెంబర్ 1కి ఎత్తాడు. మురళన్న అంటేనే తిరుగులేదు. అందులో మళ్ళీ సింజంటా కంపెనీ అంటేనే ఇంకా ఈ కొడితే ఎకరానికి 65 అయినాయి అంట.
ఎకరం 60 బస్తాలు పండితే ఇవో నేను కొట్టమని ఇచ్చారు. ఇది చూద్దాంలే, ఈ పంట కూడా లాస్ట్కి అయిపోయినాక మళ్ళీ వీడియో తెచ్చి చూపిస్తాం. అందుకే కంపెనీ వాళ్ళు చెప్పారు కాబట్టి. వరి బాగానే ఉంది, వరి మాత్రం నెంబర్ 1 ఉంది. అందుకే మీరు చెప్తున్నారు ఏ మందులు కొడుతున్నారు ఏంది, మీ ఎప్పుడు ఏట ఎక్కువ అవుతున్నాయి, మీ పంట ఎక్కువ అవుతున్నాయని మేము కూడా చూడటానికి వచ్చినాం. అయితే వరి పొలం ఇప్పుడే బాగుంది, ఇంకా 15 రోజులు 20 రోజులు ఈనిద్ది. ఇప్పుడు లాస్ట్ ఈ పంపుతో కొట్టడం వల్ల లీటర్ పెట్రోల్ 6 ట్యాంకులకే వస్తుంది. ఈ బ్లోయర్ పంపు వల్ల బ్లోయర్ పంపు నెంబర్ 1 అనే కానీ అయితే మరి పెట్రోల్ ఎక్కువ తాగిద్ది కానీ చేనికి మంచిగా పడిద్ది, దుబ్బ పడిద్ది. కాబట్టి ఇదివరకు పాత పౌస్పేరు టైప్ కాబట్టి ఈ మందుల వల్ల నోక శాతం కూడా తగ్గుద్ది. మందులు అనేవి మంచిగా కొడితే వడ్లు అనేది తాలు కాదు, సన్న కటింగ్ రాదు. వీటి వల్ల నూక శాతం తగ్గిద్ది. బియ్యం పని లేదు వీటి వల్ల. పొటాస్కి మంచి మంచి మందులు కొడుతున్నారు కాబట్టి నెంబర్ 1 బ్రాండ్లు అయ్యి. కొంతమంది తెలియక ఏదో కొడుతుంటారు కానీ ఏదైనా తెలిసిన మందులు బ్రాండెడ్ కంపెనీ మందులు కొడితే వడ్లు ఎక్కువైతే తాలు కాదు, దిగుబడి బాగా వచ్చిద్ది. ఒకసారి మందుల పేరు చెప్పి మళ్ళీ ఒకసారి ఒకసారి చెప్పి లాస్ట్ ఫైనల్గా అయిపోయింది. ఆ మందుల పేరు కూడా పట్టుకొచ్చాను, పట్టుకొచ్చి నిలబడదా వాడికి గుర్తుంటాయా? ఏ మందులు చూడు ఒకసారి, ఏ మందులు చెప్పు, కరెక్ట్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మన వరి పొలానికి మందు కొడుతున్నాం. ఆ మందు వచ్చేసి ఒకటి వచ్చేసి నాటివో తెగుళ్ళు అన్ని రకాలుగా పనిచేసే నాటివో. ఇంకోటి ఏం చిన్నది సింజెంటా కంపెనీ ఒకటి పెక్సిలాను, దాంతోపాటు ఇంకోటి వెస్టోరియా, ఒక మందు వచ్చేసి నాటివో, ఒక మందు వచ్చేసి వెస్టోరియా, ఇంకొక మందు వచ్చేసి ఇన్సిపియో. ఈ 3 మందులు ఎకరానికి వచ్చేసి 3000 అవుతున్నాయి. 3000 అయినా కానీ నెంబర్ 1 కాంబినేషను కొట్టాల్సిన మందులు. చూసారు ఫ్రెండ్స్, ఈ మందులు కొడితే ఏంటంటే డబ్బులు ఎక్కువైనా కానీ మనకి తెగుళ్ళు రావు, ఇంత మెడంతాలు కూడా కాదనమాట. ఎకరం వచ్చేసి ఇలాంటి మందులు సింజెంటా కంపెనీ మందులు కొట్టడం వల్ల ఎకరానికి 50 నుంచి 60 బస్తాలు అయితే అని ఇక్కడ రైతు పోటీ పడి చెబుతుండు. మాది ఎప్పుడైనా కానీ సాంబ సురేషన్ అన్ని దోమపోట్లు వచ్చినా మేము మంచి మందులు కొట్టడం వల్ల మాది ఎకరానికి 40 నుంచి 45 ఎప్పుడు దగ్గరని చెబుతుండు ఈ రైతు. చూసారా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.